గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం అన్సిన్ ప్యాసేజ్ అపఠిత గద్యం సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలో తెలుసుకుందాం. अपठित गद्यांश के लिए 10 अंक निर्धारित हैं. మన ఎస్ఎస్సి ఎగ్జామ్లో अपठित गद्यांशाనికి 10 మార్క్స్ ఇవ్వబడతాయి. प्रश्नपत्र के प्रश्न संख्या 6 से 10 तक के प्रश्न अपठित गद्यांश के होते हैं. क्वेश्चन పేపర్లోని 6 to 10 క్వశ్చన్లు ఈ अपठित गद्यांश సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. एक गद्यांश किसी बाल साहित्य या वर्तमान अंशों से दिए जाते हैं. మరి ఈ अपठित गद्यांश ఎక్కడి నుంచి ఇస్తారనేది మనం తెలుసుకున్నట్లయితే ఇది ఏదైనా బాల సాహిత్యం కానీ వర్తమాన అంశాలు కానీ ఏదైనా ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్లో అతి ముఖ్యమైన అతి కీలకమైన ప్రశ్న అని చెప్పవచ్చు. మరి దీనికి 10 మార్క్స్ కాబట్టి ఈ अपठित गद्यांश ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు पठित गद्यांश या अपठित गद्यांश के उत्तर देते वक्त निम्न अंशों पर ध्यान देना चाहिए. మరి పఠిత గద్యాంశం కానీ అపఠిత గద్యాంశం కానీ వాటికి సమాధానాలు ఇస్తేప్పుడు ఈ కింది అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. गद्यांश को 2 बार प्रश्नों को बिना देखे पढ़नी चाहिए. గద్యాంశాన్ని 2 సార్లు చూడకుండా చదవాలి. కానీ మనం ఇప్పుడు చేసేది ఏం చేస్తున్నాం, విద్యార్థులందరూ కూడా ప్రశ్న చదువుతారు, ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ ఎక్కడ ఉందో వెతుకుతారు తప్ప ఆ గద్యాంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి గద్యాంశాన్ని ప్రశ్నలను చూడకుండానే ఒక 2 సార్లు చదివినట్లయితే ఆ గద్యాంశంలో ఇచ్చినటువంటి ఆ ప్యాసేజీలో ఇచ్చినటువంటి అంశం ఏందనేది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ప్రశ్నకు సమాధానం చేయడం అనేది ఈజీ అవుతుంది. గద్యాంశ पढ़ने के उपरांत प्रश्न पढ़नी चाहिए. ఆ గద్యాంశం చదివిన తర్వాత ప్రశ్న చదవాలి. प्रश्नों में आए हुए प्रश्नवाची सर्वनाम शब्दों पर ध्यान देना चाहिए. ये प्रश्न పద్యాంశం చదివిన తర్వాత ప్రశ్న చదువుతాం. ఆ ప్రశ్న చదువుతప్పుడు కూడా మన ప్రశ్నల్లో ముఖ్యమైనటువంటి విషయం ప్రశ్నవాచక సర్వనామ శబ్దాలు క్యా, కౌన్, కబు, కహా అవి మనం ఏదో తెలుసుకున్నాం కదా, ఆ శబ్దాల మీద దృష్టి పెట్టాలి. ప్రశ్నవాచక సర్వనామ శబ్దాలు ఒకసారి చూద్దాం. క్యా, कौन, कब, कहाँ, कितना, किसे, किसकी, किसका, किसके, क्यों, कैसे ఇవి ముఖ్యమైనటువంటి ప్రశ్నవాచక సర్వనామ శబ్దాలు. వీటి మీద దృష్టి పెట్టాలి. మన ప్రశ్నలో ఎక్కడ ఉన్నది దాని సమాధానం ఎలా రాయాలో మనం చూద్దాం. ఇప్పుడు తీసరే బార్ ప్రశ్న తథా గద్యాంశ సాత్ సాత్ పढ़नी चाहिए. థర్డ్ టైం చదివేటప్పుడు ప్రశ్నతో పాటుగా గద్యాంశాన్ని కూడా చదవాలి. ఎందుకనేది ఇప్పుడు చూద్దాం. ప్రశ్నవాచక సర్వనామ శబ్దం के आधार पर उत्तर पहचानने की सरल विधि. ఈ చదివేటప్పుడు ఈ ప్రశ్నలో వచ్చినటువంటి ప్రశ్నవాచక సర్వనామ శబ్దాల ఆధారంగా మనం సమాధానం రాయటము చాలా ఈజీ. అది ఏ విధంగా చూడండి. క్యా ప్రశ్నలో మనకు క్యా వచ్చిందనుకోండి, किसी वस्तु, विषय या मनुष्येतर प्राणी के संदर्भ में पूछे जाते हैं. ఈ క్యా వచ్చిందంటే అక్కడ దానికి సంబంధించిన ఆన్సర్ ఏదైనా ఉంటుంది. ఏదైనా వస్తువు గురించి అడగవచ్చు, ఏదైనా ప్రాణి గురించి అడగవచ్చు మనిషి కాకుండా, లేదంటే ఏదైనా విషయం గురించి కానీ అడగవచ్చు. కౌన్ किसी मनुष्य के संदर्भ में, कब समय की जानकारी के लिए, कहाँ स्थान के बारे में जानने के लिए, कितना परिमाण के बारे में जानने के लिए, किसे, किसको, किसी मनुष्य या मनुष्येतर प्राणी के संदर्भ में, किसकी, किसका, किसके ఇది కూడా किसी मनुष्य या मनुष्येतर प्राणी के संदर्भ में. किसे, किसको అంటేనేమో దేనికి, ఎవరికి అనే సందర్భంలో కిసే కిస్కో వాడుతుంటాం, హూజ్ అంటుంటాం మన ఇంగ్లీష్లో. కిస్కి, కిస్కా, కిస్కే అనేది ఎవరిది, దేనిది అంటే ఇక్కడ హూజ్ ఫస్ట్ ఏమో కిస్కి, కిస్కి అనేది హూమ్ అనేది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పైన చెప్పిన మొత్తం కూడా క్యా, కౌన్, కబు, కహా, కిత్నా, కిస్కో, కిసే
కిస్కి కిస్కా కిస్కి అనేటివి ప్రత్యక్ష సమాధానాలు రాసేటువంటి ప్రశ్నలు అని చెప్పవచ్చు. అంటే అవి చూడగానే వాటికి సంబంధించిన ఆ ప్రశ్న సర్నామం తీసేసి మనం ఒక శబ్ద్ కానీ ఒక వాక్యం కానీ పెడితే సరిపోతుంది. ఇక కింద ఇచ్చినటువంటి క్యోం, వై, కిసి కారణం జాన్నే కే లియే, కైసే, హౌ, కిసి కారణం జాన్నే కే లియే, రెండు కూడా కారణం తెలుసుకోవడానికి. ఇవి అప్రత్యక్ష ప్రశ్నవాచక సర్వనామ శబ్దాలు అనొచ్చు. వీటి సమానం రాసేటప్పుడు అవగాహన చేసుకొని రాయాలి. उदाहरण చూద్దాం ఇప్పుడు మనం. मनुष्य के विकास में शिक्षा का महत्वपूर्ण स्थान है. शिक्षा के द्वारा मनुष्य का मानसिक एवं बौद्धिक विकास होता है. शिक्षा के बिना मनुष्य पशु के समान है. ये अत्यंत आवश्यक है कि पुरुष और स्त्रियां समान रूप से शिक्षा प्राप्त करें. यदि स्त्रियां शिक्षित नहीं की गई तो हमारा आधा समाज पिछड़ा ही रहेगा. आजकल संसार के अनेक भागों में स्त्री शिक्षा के अच्छे परिणाम हम देख सकते हैं. इसका ये परिणाम है कि अनेक बुरे रीति रिवाज और अंधविश्वास समाज में बहुत ही तेजी से दूर होने लगे हैं. राष्ट्रीय विकास के हर क्षेत्र में स्त्रियां पुरुषों के कंधों से कंधा मिलाकर काम कर रही हैं और बराबर की जिम्मेदारी निभा रही हैं. సెకండ్ టైం కూడా చదువుదాం. మనకి ఇప్పుడు అర్థమైంది కొద్ది వరకు. మళ్ళీ చదువుదాం. मनुष्य के विकास में शिक्षा का महत्वपूर्ण स्थान है. शिक्षा के द्वारा मनुष्य का मानसिक एवं बौद्धिक विकास होता है. शिक्षा के बिना मनुष्य पशु के समान है. ये अत्यंत आवश्यक है कि पुरुष और स्त्रियां समान रूप से शिक्षा प्राप्त करें. यदि स्त्रियां शिक्षित नहीं की गई तो हमारा आधा समाज पिछड़ा ही रहेगा. आजकल संसार के अनेक भागों में स्त्री शिक्षा के अच्छे परिणाम हम देख सकते हैं. इसका परिणाम है कि अनेक बुरे रीति रिवाज और अंधविश्वास समाज में बहुत ही तेजी से दूर होने लगे हैं. राष्ट्रीय विकास के हर क्षेत्र में स्त्रियां पुरुषों के कंधों से कंधा मिलाकर काम कर रही हैं और बराबर की जिम्मेदारी निभा रही हैं. ఇప్పుడు 2 టైమ్స్ చదివాము. ఈ ప్యాసేజ్ అనేది మనకు మ్యాక్సిమం అర్థమైంది. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. शिक्षा के बिना मनुष्य किसके समान है. हम अंधविश्वास कब समाप्त कर सकते हैं. यदि स्त्रियां शिक्षित नहीं हुई तो क्या होगा. शिक्षा मनुष्य के लिए क्यों आवश्यक है. इस गद्यांश के लिए उचित शीर्षक दीजिए. ఇందులో ఫస్ట్ 4 ప్రశ్నలు అనేటివి మనకు సమాధానం ఈ ప్యాసేజీలోనే దొరుకుతుంది. ఈ లాస్ట్ క్వశ్చన్ అనేది మనకు అప్పటి గద్యాంశం ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక శీర్షకం, ఒక మంచి పేరు పెట్టమని అడగవచ్చు. లేదంటే ఆ ప్యాసేజ్లో ఏ విషయం గురించి ఉన్నదనేది కూడా అడగవచ్చు. ఈ ప్రశ్నలో మన ప్రశ్న సర్వనామ శబ్దాలు ఎందుకు చూద్దాం ఒకసారి. ఫస్ట్ ప్రశ్నలో शिक्षा के बिना मनुष्य किसके समान है. ఈ ప్రశ్నలో किसके అనేది ప్రశ్న సర్వనామ శబ్దం. हम अंधविश्वास कब समाप्त कर सकते हैं. ఇందులో कब అనేది ప్రశ్న సర్వనామ శబ్దం. यदि स्त्रियां शिक्षित नहीं हुई तो क्या होगा. क्या. शिक्षा मनुष्य के लिए क्यों आवश्यक है. क्यों. ఈ ప్రశ్న సర్వనామ శబ్దాలు మనం అండర్లైన్ చేసినాము. వీటికి సంబంధించిన సమాధానము ఈ ప్యాసేజ్లో ఎలా ఉందో థర్డ్ టైం మనం చదవాలని చెప్పుకున్నాం కదా. ఈ చదివేటప్పుడు వాటికి సంబంధించిన సమాధానం ఎక్కడ వస్తుందనేది అందాలుగా ఊహించి మనం వాటిని అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ శిక్షాకే బినా అనేది ఇక్కడ అడిగింది కాబట్టి ఇక్కడ ఈ సెకండ్ లైన్లో మనకు శిక్షాకే బినా అనే శబ్దం వచ్చింది కాబట్టి ఆ వాక్యాన్ని మనం అండర్లైన్ చేద్దాం. అంధవిశ్వాస అనే పదం ఇక్కడ మనకు ఈ లైన్లో వచ్చింది కాబట్టి దాన్ని అండర్లైన్ చేశాం. यदि स्त्रियां शिक्षित नहीं हुई तो क्या होगा. स्त्रियां शिक्षित అనే పదం వచ్చింది కాబట్టి దాన్ని అండర్లైన్ చేశాం. शिक्षा मनुष्य के लिए क्यों आवश्यक है. మనిషికి ఈ శిక్ష విద్య అనేది ఎందుకు అవసరం ఉండే. శిక్ష ద్వారా మనం ఏం పొందుతున్నాం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి కాబట్టి శిక్షకి ద్వారా అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ అండర్లైన్ చేశాం. ఇవి అండర్లైన్ చేసిన తర్వాత ఇప్పుడు వీటికి సమాధానం రాయడం చాలా తేలిక. శిక్షాకే బినా మనిషి కిస్కే సమానం. శిక్షాకే ద్వారా అనేది ఇక్కడ ఉంది కదా. కిస్కే సమానం. మనుష్యు పశువుకే సమాన్ హై అక్కడ ఉన్నది కాబట్టి దాన్ని సమాధానంగా రాస్తాం. శిక్షాకే బినా మనుష్యు పశువుకే సమాన్ హై. పశు సమాన్. हम अंधविश्वास స్త్రీ శిక్ష పానేసి సమాప్త कर सकते. ఇది పెద్దగా ఉన్నది ఇక్కడ చూస్తేందుకు.
यदि स्त्रियां शिक्षित नहीं हुई तो हमारा आधा समाज पिछड़ा ही रहेगा అనేది మనకు అక్కడ ఇక్కడ इसका परिणाम है कि अनेक बुरी रीति रिवाज और अंधविश्वास समाज में बहुत ही तेजी से दूर होने लगे हैं. మరి ఈ ప్యాసీలో ఇది ఒక రకంగా ఇండైరెక్ట్ ప్రశ్న చెప్పవచ్చు. ఇక్కడ దీని పరిణామంతోనే శిక్ష యొక్క పరిణామంతోనే కాబట్టి మనం దాన్ని ఈ విధంగా రాయొచ్చు. हम अंधविश्वास स्त्री शिक्षा पाने पर समाप्त कर सकते हैं. यदि स्त्रियां शिक्षित नहीं हुई तो आधा समाज पिछड़ा ही रहेगा. ఇది డైరెక్ట్ ఉన్నది. शिक्षा के द्वारा मनुष्य का मानसिक एवं बौद्धिक विकास होता है. ఇక మిగిలింది 5th క్వశ్చన్. అయితే ఈ 5th క్వశ్చన్కు సమాధానం అనేది ఈ ప్యాసేజ్లో దీని గురించి ఎక్కువగా మనకు స్ట్రెచ్ చేయబడింది అంటే శిక్ష గురించి కాబట్టి మనము దీని సమాధానం శిక్ష యొక్క మహత్వాన్ని రాయొచ్చు. ధన్యవాదాలు.